సౌత్ ఇండియాలోనే హారర్ కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే మనందరికీ గుర్తొచ్చే పేరు రాఘవ లారెన్స్. కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి యాక్టర్ గా, డైరెక్టర్ గా తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు లారెన్స్ మాస్టర్. ముఖ్యంగా ఆయన చేసిన ముని సిరీస్ తో థియేటర్ లో పూనకాలు తెప్పించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన కాంచనా 2, గంగా సినిమాలు కూడా ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయంటే ఆ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నెట్టింట ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే రాఘవ లారెన్స్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాంచనా 4 తో ఈ సిరీస్ కు ఎండ్ కార్డ్ వేయబోతున్నారట. అవును, మీరు విన్నది నిజమే. కాంచనా 4 తో ఈ హారర్ జర్నీని ముగించాలని లారెన్స్ మాస్టర్ డిసైడ్ అయ్యారట. ఎందుకంటే ఇకపై ఆయన పూర్తిగా కొత్త తరహా కథలు, డిఫరెంట్ ఫ్రాంచైజీల మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారు. నిజానికి ఇది ఫ్యాన్స్ కి కొంచెం షాకింగ్ న్యూస్ అయినా ఈ ఫైనల్ చాప్టర్ ను లారెన్స్ మామూలుగా ప్లాన్ చేయడం లేదు. బాక్స్ ఆఫీస్ బద్దలైపోయేలా, థియేటర్ లో ఆడియన్స్ భయంతో వణికిపోయేలా ఈ స్క్రిప్ట్ ను రెడీ చేశారట. హారర్ ఎలిమెంట్స్ తో పాటు మనసుని కదిలించే ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉండబోతోంది. లారెన్స్ మాస్టర్ సినిమాల్లో కేవలం భయం, నవ్వు మాత్రమే కాదు, స్ట్రాంగ్ మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. కాంచనా సిరీస్ లో కోవై సరళ గారితో ఆయన చేసిన కామెడీ, అలాగే అమ్మ మీద ఉండే ఎమోషన్ మనందరికీ తెలిసిందే. ఈ 4వ భాగంలో కూడా ఆ ఎమోషన్ స్పీక్స్ లో ఉండబోతోందట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఈసారి హారర్ ఎఫెక్ట్స్ కోసం లారెన్స్ ఒక స్పెషల్ టీమ్ ను రంగంలోకి దించారు. సాధారణంగా కాంచనా సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. మరి ఈసారి బిగ్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీలో సాంగ్స్ కంటే కూడా రీ రికార్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారట. థియేటర్ లో డాల్బీ ఆటమ్ సౌండ్ కి సీట్ల కింద నుంచి దడ పుట్టడం ఖాయం. ఇక ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వస్తే ఈసారి రచ్చ మామూలుగా ఉండదు. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ సెన్సేషన్ నోరా ఫతేహి ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతుందట. మన రెగ్యులర్ ఫేవరెట్స్ కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ ఉండనే ఉన్నారు. వాళ్లతో పాటు కామెడీ కింగ్ రెడిన్ కింగ్స్లీ, మీరారాజ్ కూడా తోడయ్యారు. అంటే ఈసారి భయం ఎంత ఉంటుందో నవ్వు కూడా అంతే గ్యారంటీ. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడా అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మరి కాంచనా 4 నిజంగానే లాస్ట్ సినిమా అవుతుందా, లేక లారెన్స్ మాస్టర్ మళ్ళీ ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమాతో థియేటర్లు దద్దెల్లడం ఖాయం. మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ఏంటంటే ఈసారి లారెన్స్ మాస్టర్ ఒకే గెటప్ లో కాకుండా మునుపటి భాగాల్లో ఉన్న కాంచనా లేదా గంగా క్యారెక్టర్ల ఛాయలు కనిపించేలా ఏదైనా మల్టీవర్స్ ప్లాన్ చేస్తున్నారా అన్న సందేహం కూడా కలుగుతోంది. ఎందుకంటే ఇది ఫ్రాంచైజీకి ముగింపు అని టాక్ నడుస్తోంది కాబట్టి పాత పాత్రల రెఫరెన్స్లు ఉంటే ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారంటీ. అంతేకాదు షూటింగ్ సెట్స్ లో లారెన్స్ మాస్టర్ ప్రతి సీన్ ని చాలా జాగ్రత్తగా చెక్ చేస్తున్నారట. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కోసం భారీ సెట్లు వేస్తున్నారు. పూజా హెగ్డే కేవలం గ్లామర్ కోసమే కాకుండా ఒక పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సో ఆల్రెడీ హారర్ జానర్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ లాంటిది.